ఉన్నట్టుగానే తీస్తారు బాగా పైకి లేపురా హలో 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
మధ్యలో గుద్దావు కదా, ఎందుకు గుద్దావు? ఒరేయ్, మళ్ళీ మాత మాత అంటే నువ్వు ఇక్కడ ఎవరిని ప్రార్థిస్తున్నారా? ఇక మా తాతను ప్రార్థిస్తున్నావు. ఏయ్, ఇక్కడ మీ తాతను ప్రార్థించకూడదు, ఎవరిని ప్రార్థించాలి? భర్త మాతను ప్రార్థించాలి. మా తాత గారు మీ మాత 3 సార్లు పుట్టిందా? ఏయ్, ఒరేయ్, 3 సార్లు కొట్టడం ఏంటి, ముక్కులే కొట్టడం ఏంటి? ఎందుకు ప్రార్థించకూడదు? ఒరేయ్, ఇంటికి ఎవరు మీ తాత? నాకు ఆ. 2 తాతలు ఉన్నారు. అలా కుర్రాళ్ళు, వీళ్ళ అమ్మమ్మకి 2 మొగులండి. ఈ అమ్మమ్మకే 10 మంది మొగులు, 20 మంది మొగులు, వీళ్ళ అమ్మమ్మకి 50 మంది మొగులు. 100 మంది మొగులు. ఏయ్, ఏం రెచ్చిపోతున్నావు ఏంట్రా? నీకే కాదు, అమ్మకే కాదు, నాకే కాదు, ఈ సభలో కోసం అందరికీ కూడా 2 తాతలు ఉంటారు. హలో, ఈ సభలో కూర్చున్న వాళ్ళందరికీ 2 తాతలే. హలో కుర్రాళ్ళు, నీకు 2 తాతలేనా? నీకు 2 తాతలేనా? ఒరేయ్, అలా కుర్రాడు అంటున్నాడు, నాకు 5 తాతలు అన్నాడు. అదే మన వాళ్ళ అమ్మమ్మకి ఎంత ఉందో 5 పిల్లలు చేసుకోవడం గొప్పగా. 5 పిల్లలు గోపిక. ఒరేయ్, ఇంటికి ఎవరు మీ తాత? అమ్మాయి 1 అమ్మమ్మ 3 తాత, 2 అయ్యి 3 తాత, 3వ తాత ఉన్నాడు. చేతుల కర్ర వెంటుకున్న బుర్ర. ఏయ్, అతను ఎవరు అనుకున్నావు? మహాత్మా గాంధీ. బడి తాత. నా కొరకు కొట్టేనా వెళ్ళి జనంలో పడిపోతావు. అమ్మాయి ఆ, పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ జాతి మీద నేస్తాం కంట్రీ. అవునయ్యా. ఆయనే పెద్దమ్మాయి. అవును. అమ్మాయి ముందుగా మా అన్న ఎవరిని ప్రార్థించారు? ఏయ్, ముందుగా మా అన్నయ్య భర్త మాతను ప్రార్థించారు. ఎన్టీ రామారావు చంద్రబాబు. ఏయ్, ఎన్టీ రామారావు నేను ఎన్ని రోజులు వెళ్ళమట్టి మీటింగ్లకి నేను వెళ్ళలేదయ్యా. కాకపోతే ఇంత దేశ భక్తి మీకు ఎలాగొచ్చింది? చెప్పు. ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మేజర్ చంద్రగారి చిత్రంలో ఏమన్నా తెలుసా? ఏమన్నారు? నా దేశం మహాచరిత చరిత కన్న భాగ్యవదయ దేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నమ్ముతని నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. పుట్టిన ప్రదేశం తల్లి కన్నా స్వర్గ కన్నా మెరగని అవునయ్యా. ఆ స్వర్గ కన్నా గొప్పదైన పుట్టి దేశాన్ని శ్రీమూర్తిగా పోల్చుకుని భరతమాతగా పోనిస్తూ అవును. కథ ప్రారంభమైన ముందుగా మీరు భారతదేశ పౌరులుగా ఆ, భరతమాత ప్రార్థించారనమాట. అవునయ్యా. సరే కదమ్మాయి, ఆ. మీ నమస్కారం నమస్కారం ఇది మీద నమస్కారం చెబుతారు లేదా? ఒరే ఒరే, శ్రీకాకుళం నుంచి ఈ ఊరు దేనికి వచ్చాం కూడా నాకు తెలీదా? నాకేం తెలీదు. ఏం తెలుసు? ఆ. 2 భజనకు వచ్చాం. ఏమిటది? ఒకటే ఒక్కడం. ఆ. హలో, ఒక్కడం అంటే బాగుంది, ఆ. ఎక్కినంత ఎక్స్పీరియన్స్ లేదు. ఏమైంది? బ్యాటరీ డౌన్ అయిపోయి. అవునా లేదు? ఆ. ఫుల్ దాచి పెట్టి వచ్చి. బావా సర్పంచ్ బావా, బావా సర్పంచ్ బావా, టైం అయిపోయిందా? జట్టుకి. హలో, ఒక్కడం అంటే బాగుంది, ఎక్కినంత ఎక్స్పీరియన్స్ లేదమ్మా. అదే కానీ అలా కుర్రోడు ఛార్జింగ్ పెట్టావనుకో ఫుల్ ఛార్జింగ్ ఎక్కిపోతురా. ప్రెసిడెంట్ బాగుతాయా? ఇంకా ఫుల్ ఛార్జింగ్ 4 ఉన్నాయి, 4 ఛార్జింగ్ నెంబర్లు ఉన్నాయి. మా ప్రెసిడెంట్ బాబు ఫుల్ ఛార్జింగ్ అమ్మాయి, ఈ మోదుగ గ్రామంలో పాల్పడిన మనం మోదుగ గ్రామంలో అందరికి ఛార్జింగ్ ఫుల్ ఉంది. అవునవును, ఆ? అందరికి ఉంది కానీ ఇంటికి లేదండి. ఇది ఏమనుకున్నారు? ఏముంది? ఒరిజినల్ నోకియా బ్యాటరీ. ఆహా, ఓల్డేజ్ గోల్డ్. అవును. చెప్పమంటవా? చెప్పు చెప్పు. అప్పుడు చెప్పేస్తున్నావు. చెప్పే బాబు తలేస్తుందట. చెప్పేస్తున్నావు. నా దగ్గర తుపాకు ఉంది, అబ్బా. 2 గుళ్ళు ఉన్నాయి. ఆహా. చేస్తున్నావు ఆహా. అయిపోతుంది. అలా కుర్రోళ్ళు, ఆ తుపాకీ గుళ్ళు మీ దగ్గర లేవా? అమ్మాయి, ప్రతి తమ్ముడి దగ్గర తుపాకీ 2 గుళ్ళు ఉన్నాయి. ఆహా. ఉన్నాయా లేవా? ఉన్నాయి ఉన్నాయి. నాయన కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, ఆ తుపాకీ గుళ్ళు ఉపయోగించండి. లేకపోతే వేస్ట్. రోజు డిసెంబర్ 24, 24 అమ్మాయి, హలో 12, 24 రేపు 1/25. హలో, వీడి దగ్గర తుపాకీ ఉంది, 2 గుళ్ళు కూడా ఉన్నాయి. అమ్మాయి, ఇవాళ 24. అవునరా, వస్తుందని చెప్తున్నాను. 24 డేట్ అవ్వాల్సింది. 37 అయింది. అవునవును. ఎవరు మోదుగా అయితే కొత్త సంవత్సరం అయిపోతుంది. అవునవును. అలాగే రేపు నుండి కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు మా తమ్ముడందరికీ. రేపు 1వ తారీఖు గుర్తుంచుకో. ఒరేయ్, అందుకే ఆ తుపాకీల్ని ఉపయోగించుకో.
ఉందండి. ఎప్పుడు దాచిపెట్టుకోకండి. 12 గంటలకి 12 దాటిన సౌకర్యమా అంతా రెండు పరు కదా కాదు అంటే 12 గంటలకి దారి జరగదు 5 అప్పుడు ఓపెన్ అంటున్నారు. హలో వీడి దగ్గర ఒక తుపాకి ఉంది, 2 గుళ్ళు కూడా ఉన్నాయి. ఒకవేళ పేల్చాలనుకున్నాను చూస్తుమంటది దడేలు మన పేలదు. అమ్ముడు అది చూస్తుంది మండు ఇంకేమంటది పుచ్చుపుచ్చుమని. దడేలు మన పేర్లు వస్తువులు ఉన్నాయా? హలో దడేలు పేర్లు వస్తువులు మా దగ్గర ఉన్నాయని అడుగుతున్నా. నేను 9 అమ్మాయిలు వచ్చారా? 4 2 8 బాంబులు ఉన్నాయి. అమ్ముడు 4 రెళ్ళు 8 బాంబులు వచ్చాయి. ఈ మోదీ గ్రామంలో గట్టిన బాంబులు పేల్చారు. ఎందుకంటే బాజ్పేట మండలంలో ఈ ఏరియాలో ఆడే కానీ ఈ మోదీ గ్రామం ఫస్ట్ రావు కాబట్టి ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ రావడం ఫస్ట్ బాగా ఇదే ఈ ఊరికి. అంటే ఈ ఊరు గట్టిగా బాంబులు పేల్చాలి. హైదరాబాద్ తెలుసుకున్నాము. హైదరాబాద్ వేరే ఊరు బాంబులు అవి వేస్తే పేలే బాంబులు, ఈ ముట్టుకుంటూ ముట్టుకునే ప్రెసిడెంట్ గారు పేలుస్తారు. వాళ్ళగా జీవిత చరిత్ర బొరకథ రూపంలో చెప్పడానికి వచ్చామయ్యా. మీ బరకత్ మా బొరకథ మన కమిటీ వారు 30,000 ఇస్తారు. చెప్తారు 3 గంటల కాలం. ఎంత అందులో నాకెరయి మా గురువు గారు 3,000 ఇస్తారు. 3 గంటలకి 3,000. 3,000 తమ్ముడు 3 గంటలకు 3,000 గంటకు 1000 అరగంటకు 500 లెక్కలేస్తున్నాడరా. తమ్ముళ్ళు అంటారు ఎక్కువ రెచ్చిపోయిన వారికి కిందకి వెళ్ళిపోతావు. తమ్ముళ్ళు అంటారు ఏమన్నారు? వేస్తారు ఈ లక్ష్మీ గారి 3,000 అక్కడ పెట్టుకోలేదు 6 సెట్ అవుతాము. దేనికి 6 దేనికి సెట్ అవుతుంది? తమ్ముడు మంచిగా 500 దేనికి రా బొరకథ కదా. అయితే 6,000 అంటే 6,000 6 తీసుకుంటారా 5 తీసుకుంటారా? అవునవును. సరేనమ్మా ఎంతకి 6 దేనికి ఎత్తుకుంటారు? బొరకథకి బొరకథకనా? అలాగే అలా మా బావగారు ఏంటన్నారు? బావగారు నమస్కారం అండి. సరే పెట్టారు. మీ బావ అంటాడు మేస్తారు వాళ్ళు మంచి 5,000 ఎత్తుకుంటారు 6 3,000 నాకంత అవకాశం లేదు. బావ కూడా సోలు నచ్చిస్తే బావగారికి అరగంటకి వచ్చేదాన్ని కనిపిస్తున్నానా? ఫుల్ అయితే బావగంటైనా అరగంటైనా ఎక్కి దిగి తమ్ముడు బావగంట కడిగావా? బావగంటనే అరగంటనే గంట అయినా 3 గంట అయినా చల్లవారులు మీ కుర్రోళ్ళు ఉండిపోయారు అనుకో. ఉడుకు చేయపోయి ఎందుకు పనికిరారా? ఉడుకు చేయపోయి ఎందుకు పనికిరారు? అసలు జారు కొడతాయి కాదు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు. బావా ఏం ఛాన్స్ ఇవ్వాలి? 5 నిమిషాలు. మీ కుర్రోళ్ళు 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేదు. ఓపిక లేదు వాళ్ళు కదా లేస్తే పాపం కుర్రోళ్ళు నాకు పసలేదు. అరగంట ఉండమంటాడు. ఏది అరగంట ఉంటాడా? అంతసేపు లేదు లేకనే. అవునవును ప్రాబ్లం ఎంతసేపు అని చూస్తాలే. ఒక్కటే చెబుతారు 5 నిమిషాల్లో 50 రూపాయలు ఇస్తాను రా. మనోడు కిరా ఎంత ఇస్తా చెప్పనియా? ఈ బుర్రకథకి 50 రూపాయలు ఇస్తామంటారు. ఈ బుర్రకథ బాగుంటే మన వాళ్ళందరికీ నచ్చితే 250 రూపాయలు కిరా ఇస్తారా? చెప్పు జరగాలి కదా. 30 రూపాయలు ఉండాలట. 30 రూపాయలు సరిపోద్దట. అంటే 80 రూపాయలా? 130. ఒరే నువ్వు ఎప్పుడైనా 130 పట్టుకొని వెళ్ళవేది తెలీదా అన్నయ్య? 130 రూపాయలు అయితే. హలో మా అన్న నమ్ము అతను నమ్ముతావా? వాళ్ళిద్దరు ఒక్కడే కూర్చుని పండు. ఒరే మా బెదర్రా బాబు. నాకు బెదర్ అయితే నీకు బాగా నాకు బావ నాకే. ఒరే అతన్ని నమ్ము. పోనీ ఇంకొక అతన్ని నమ్ముతావా? మా తమ్ముడు. మా తమ్ముడిని నమ్ము. పోనీ మా చెల్లిని కుమారి చూస్తుంది కుర్రోళ్ళు. మా చెల్లిని నమ్ము. పోనీ నన్ను ఉంటావా? నన్ను నమ్ము. పోనీ మా గురువు గారిని. మా గురువు గారు పెడుతుందమ్మా. ఆ పెట్టి ఎవరిది అనుకున్నావు? నాది మా చెల్లిది. నాది పెద్ద పెట్టి మా
మా చెల్లి ఈవిడిది పెద్ద పెట్టాడా? అవును. ఆ చెల్లి చిన్న పెట్టాడా? ఈ పెద్దవాడు మనకెందుకో గురుగారు తెల్లవారు 2 వరకు మనం పెట్టి బావాడి అమ్మా నీకేం కదగవు. నీకేం కదవచ్చు? చుప్పులు అప్పడం కదచ్చు, పిత్తపల్లి పిన్నమ కదచ్చు, పట్టి ఎదురు కదచ్చు, నల్లి కొడుకు నాకు నాకరానైనా ఇంగిరైపోతే నల్ల కూతురికి శరంగా చీపురు మళ్ళీ తగ్గింది. బాబు కన్నం అంటారు లేకపోతే అందరం అంటారు. అప్పుడు తేడలేదా? ఏదైంది బొక్కకి కరం తేడలేదా? ఎలాగైంది బొక్క అంటే ఈ బొక్కలో బుర్ర దూరిపోతే బొక్కంట. ఓహో కన్నం అంటే శ్రమలు దోమలు చెట్లు పాములు మొత్తం పెట్టే బాధ నాటే సోమరానికి వెళ్ళి చాలా నచ్చేసిందిరా. చెయ్యి విరిచి పోయిన సిక్కులేదు లేచిపోతుంది. ఎంత కారిపోయినది బుర్రకథ కాదు, బుర్రకథ విధానం ఏంటో మా అన్న చెప్తాడు వినరు నాయన. ఏమన్నారు? लोकेश वो वाला चल आप चेक